ఏంటి ప్రెసిడెంట్ వెంటనే ఒక్కొక్క విధవరాలకి ఒక్కొక్క మొండమోపంది విధవరాలు వితంతురాలు. అవును, ఒక్కొక్క మొండమోపుకి ముగ్గురేసి మొగులు. ఈ నేర్చేయండి అమ్మా. మీరు దయచేసి నోరు మీద నోట్లోకి ఏగలు వెళ్ళిపోతాయి. అర్థమైపోయింది మీకు. మీకు ఏగలు వెళ్ళిపోతే ఇక్కడ దోమలు వెళ్ళిపోతారా? ఏంటి వెళ్ళడం ఖాళీ లేదు ఇక్కడ. ఖాళీ లేకపోతే చిన్న గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతాయి. సాయి గారు అస్సలు మనకే గాలి ఆడట్లేదు, వాటికి ఎక్కడ ఆడుతుంది? ఏమిటి అయినా రమణ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? నేను లంగలెట్టి నాకే మంచిది. గాలి ఆడక ఊపిరి ఆడక చచ్చిపోతా అన్నా. లంగలు పెడితే మూసే చచ్చిపోతావురా. అసలు బ్రహ్మాండం ఉంటుందమ్మా. ఎందుకు వచ్చిన గాలికి గాలి లేదు, ధూళి లేదు. మేకప్ రూమ్ లో గాలి లేదు, ఫ్యాన్ వేసిన గాలి చాలా లేదు. స్టేజ్ మీద కొట్టిన చెమట్లు లాగా చెమట్లు కెక్కెత్తాలి. ఇప్పుడు నువ్వు 100 అడుగు మూసినావు అనుకో, నాకు భలే కూలింగ్ లో ఉన్నట్టు అమ్మా. నువ్వు లంగాలు వేసి నన్ను మూసినావు అనుకో, లోపల ఏసీ బాక్స్ ఎంత ఉందా, చల్లగా ఉండద్దా తొమ్మిది పక్కన దాని కరెంటు బిల్లు కట్టాకండి ఎద్దండి. ఏసీ డీసీ ఆన్ అయిపోతుంటుంది, ఓపెన్ అయిపోతుంటుంది. మరి పోతురాజు నీకు రాగం ఎట్లా? నీకు రాగమా? నీకు రాగమా పోయి కదా బాబు. ఎవరైనా దూరాలనుకుంటే ఏసీ బాక్సులు దూరండి, గంట సేపు ఉపశమనం తీసుకోండి, మీ ఇంటికి మీరు తొప్పియండి. మీకేమే అస్తమాటికి పేలపని కొట్ల పేరుతాడు బంటి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. బంటి బంటి నువ్వు కింద నుంచి చేయలే తొట్టి. బంటి నువ్వు కంగారులో జిప్ వేసుకోలేదు, జిప్ వేసుకో అమ్మా. జిప్ వేసుకొని ఈ అమ్మాయికి దర్శనం చూపించి. బంటి ఏ పెద్ద పేరు? పప్పల పండుడు. వాళ్ళ ఇంటి పేరు పప్పలు, దాని పేరు పండుడు. పప్పల పండుడు. బంటి నీ పేరు ఏం పేరా? బంటియేనా? చెప్పవా? చెప్పవా? మేసాల పిల్ల నీకు పాడవే, నాతో పాట కూడా. ఎవరి మీద పాడాలి? సాయి మీద పాడదాం. సాయి గారి మీద, శ్రీనివాస్ గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ఆ పక్కన ఆయన కలెక్టర్ పెట్టుకున్నారు కదా, ఆయన మీద పాడు. నీ ఇష్టం. సౌండ్ సిస్టమ్